నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. సో నేను ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటానండి. అంటే పురుషాంగ స్తంభన లోపాలకి ఆహ్, షాక్ వేవ్ థెరపీ ఇవ్వటం కానివ్వండి, హార్మోన్ థింగ్స్‌లో ఇబ్బంది ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం కానివ్వండి చేస్తూ ఉంటాను. బట్ నా దగ్గరకొచ్చిన క్లయింట్స్ అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కరెక్షన్ అయిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇంప్రూవ్ అవుతాం సార్? హౌ టు మెయింటైన్ మై లైఫ్ స్టైల్ ఫర్ సెక్షువల్లీ హెల్తీ అనడానికి అడుగుతూ ఉంటారు. బేసికలీ ఆహ్, ఆహార పదార్థాలతో సెక్షువల్ డిజైర్ పెరిగితే వాటిల్ని ఆఫ్రోడీసియాక్స్ అంటాం. అంటే ఈ పదార్థాలు తినడం వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయట. సో, అలాంటి పదార్థాలు అంటే టిపికల్‌గా ఈ ఆహార పదార్థం తింటే ఇలా బావుంటుంది అని ఈజీగా చెప్పేయొచ్చు. బట్ సైంటిఫిక్‌గా ఏంటంటే ఎల్ సిట్రులిన్, ఎల్ ఆర్జినిన్ అనే కొన్ని కైండ్స్ ఆఫ్ ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే అమైనో యాసిడ్స్ ఈ సెక్షువల్ డిజైర్‌ని ఇంప్రవైజ్ చేస్తాయి. సో, ఈ పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోమని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు నైట్రేట్ రిచ్ ఫుడ్స్ అంటాం. అంటే అంగస్తంభనకి నైట్రిక్ ఆక్సైడ్ కావాల్సొస్తుంది. అంటే నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే అంగంలోని బ్లడ్ వెసల్స్‌ని కోరికలు వచ్చినప్పుడు డైలేట్ చేస్తుంది. సో దట్ అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి సెక్షువల్ కోరికలకు తగ్గట్టు సెక్షువల్ యాక్ట్ కూడా ఉంటుంది. సో, ఈ నైట్రేట్ రిచ్ ఫుడ్స్ ఏంటివంటే స్పినాచ్ అంటారు. కొన్ని ఇప్పుడు బీట్రూట్ కొంతమంది బీట్రూట్ జ్యూస్ బాగా తాగుతూ ఉంటారు. ఈవెన్ ఇట్లాంటివన్నీ ఏంటి అంటే నైట్రిక్ ఆక్సైడ్‌ని శరీరంలోనే కాకుండా అంగంలో పెంచటం, అంగంలోని రక్తనాళాల్లో ఇంప్రూవ్ చేయటం వల్ల అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందని అంటాం. సో, అదే విధంగా హైడ్రేటింగ్ ఫ్రూట్స్ అంటే శరీరానికి ఎక్కువ తేమనిచ్చి రక్త ప్రసరణ ఈజీగా ఇంప్రూవ్ అయ్యే ఫ్రూట్స్ అన్నమాట. వాటర్ మిలన్ కావచ్చు, ఎనీ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇలాంటి ఇంప్రూవ్‌మెంట్ ఉంటాయి. సో, వాటర్ మిలన్ కూడా వన్ ఆఫ్ ద ఆఫ్రోడీసియాక్స్ అన్నమాట. ఎందుకంటే అంగస్తంభనని ఇంప్రూవ్ చేస్తుందట. అలాగే మనకు పాతకాలం నుంచి కల్చరల్‌గా కూడా మునగాకు తినమంటారు. ఎందుకంటే ఇవి టెస్టోస్టెరాన్ బూస్టర్స్ అని అంటాం. అలాగే టెస్టోస్టెరాన్ బూస్టర్స్‌ని కొన్ని నైట్రేట్ రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు సెక్షువల్ యాక్ట్‌ని అంగస్తంభనని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే టమోటాలో మనకు యాంటాక్సిడెంట్స్ ఉంటాయట. ఈ యాంటాక్సిడెంట్స్ కూడా అంగస్తంభనని ప్రేరేపిస్తాయి. సెక్షువల్ కోరికల్ని ఇంప్రవైజ్ చేస్తాయి. సో, ఇక్కడ మనం రెగ్యులర్‌గా తినే ఫ్రూట్స్ కానీ, కూరగాయలు కానీ నేను కొన్ని చెప్పాను. ఇవే తింటాను అని కాకుండా మన డైలీ యాక్టివిటీస్‌లో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే ఈ సెక్షువల్ హెల్త్‌ని మేనేజ్ చేయొచ్చు. సరే, మరి ఇవే తింటే మనకు సెక్షువల్ యాక్ట్ ఇప్పుడు అంగస్తంభనని ఇవి ఇంప్రూవ్ అవుతాయా అంటే బేసికలీ ఆ కైండ్ ఆఫ్ థ్రెషోల్డ్ అంటే అంత శక్తినిచ్చే అంత ఫ్రూట్స్ ఏవి ఉండవు. ఒకవేళ అంగస్తంభనతో బాధపడుతుంటే ఈ ఫ్రూట్స్ తింటే వెంటనే అంగస్తంభన రావటం అలాగా జరగదు. ఎప్పుడైతే మెయింటెనెన్స్ ఉంటుందో అప్పుడు ఇవి తీసుకుంటే ఇంకొద్దిగా ఇంప్రవైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మనం షాక్ వేవ్ థెరపీ ఇచ్చిన తర్వాత ఇలాంటి కైండ్ ఆఫ్ ఆహార పదార్థాలను తీసుకోమంటాం. అలా అని వీటి మీదే ఆధారపడిపోవడం అనేది అవసరం ఉండదు. ఈవెన్ మూడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా అంటే సెర్టలిన్ హ్యాపీ హార్మోన్స్ అంటాం కదా! ఇవి ఇంప్రూవ్ అవ్వటానికి మనం యెల్లో కలర్డ్ ఫ్రూట్స్ అంటే అరటిపండు రోజు ఒకటి తినమని కానీ, లేకపోతే పైనాపిల్ చంక్స్ తినమని కానీ చెప్తుంటాం. అందుకనే అడిగినప్పుడు ఇవి చెప్తే వాళ్ళు దాని మీదే ఆధారపడలేదులే. బట్ మనం రెగ్యులర్‌గా తినే ఆహార పదార్థాల్లో ఇవి ఇంక్లూడ్ చేసుకుంటే మన సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవైజ్ అవుతుంది. ఇది యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.